హాయ్ హలో నమస్తే వెరీ గుడ్ మార్నింగ్. నేను మిస్ సురేందర్. మార్నింగ్ న్యూస్లో భాగంగా జర్నలిస్ట్ కోణం అనే ప్రోగ్రాంకి మీకు స్వాగతం. ఆరా న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని, ఈ వీడియోని లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ప్రధానంగా కొన్ని విషయాల గురించి మాట్లాడదాము అని చెప్పేసి అనుకుంటున్నాను. నిన్నటితో ఈ మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల ప్రచారానికి గడువు ముగిసింది. ఇక రేపు 20వ తారీఖున మహారాష్ట్రలో 288 నియోజకవర్గాలకు అసెంబ్లీ ఎన్నికలు అక్కడ జరగనున్నాయి. సో అదేవిధంగా జార్ఖండ్లో కూడా రెండో విడత ఎన్నికలకు రేపు సమయం ఆసన్నమైంది. ఇప్పుడు మహారాష్ట్రలో చూసుకుంటే బీజేపీ మరియు అదేవిధంగా కాంగ్రెస్ కూటమి, ఈ రెండు కూడా తగ్గపోరుగా ప్రచారం చేసుకున్నాయి. అంటే నువ్వా నేనా అన్నంతగా ఈ రెండు పార్టీలకు చెందిన అగ్రనేతలు ఎవరైతే ఉన్నారో రాహుల్ గాంధీ, అదేవిధంగా ప్రియాంక గాంధీ, ఖర్గే వంటి కాంగ్రెస్ నుంచి కీలక నేతలు, అదే సేమ్ టైము ఈ బీజేపీ నుంచి కూడా ప్రధాని నరేంద్ర మోడీ, అదేవిధంగా అమిత్ షా, నడ్డా లాంటి కీలక వ్యక్తులు, మంత్రులు కూడా, కేంద్ర మంత్రులు కూడా అక్కడ వెళ్ళి ప్రచారం చేసిన పరిస్థితి అయితే ఉంది. ఈ పోరులో ఏ పార్టీ అధికారం చేజిక్కించుకుంటుంది, ఎవరికి అత్యధిక స్థానాలు వస్తాయనేది అటు ఉంచితే, ఇప్పుడు అక్కడ బీజేపీ అలయన్స్ అక్కడ అధికారంలో ఉంది. తీవ్రంగా దానిపైన అధికార పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా కూటమి పార్టీ నేతలు కూడా కీలక విమర్శలు చేస్తూ వచ్చారు. మరి ముఖ్యంగా తెలంగాణ నుంచి ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా మంత్రులు, కొంతమంది కీలక నేతలు కూడా అక్కడికి మహారాష్ట్రకు వెళ్ళి ప్రచారం చేయడం చూసినాం మనం. ఎందుకంటే మన రాష్ట్రానికి సంబంధించిన లోకల్ వ్యక్తులు కూడా అక్కడ మహారాష్ట్రలో స్థిరపడ్డారు. అక్కడికి వలస వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మన రాష్ట్రానికి, అంటే తెలుగు రాష్ట్రాలతో అక్కడ సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఇటు తెలంగాణ నుంచి అటు ఏపీ నుంచి కూడా కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీలకు సంబంధించిన నేతలు అక్కడ ప్రచారానికి వెళ్ళడం మనం చూసినాం. ఏపీ నుంచి చంద్రబాబు నాయుడు కావచ్చు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వంటి కీలక నేతలు అక్కడ ఏపీ నుంచి కూడా బీజేపీ తరఫున పోటీ చేయడానికి వెళ్ళారు. ఇక్కడి నుంచేమో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ ముఖ్యమంత్రి, తర్వాత మంత్రులు, కొంతమంది వ్యక్తులు కూడా అక్కడికి వెళ్ళి ప్రచారం చేయడానికి మనం చూసినాం. ఏది ఏమైనా ఇక్కడ మహారాష్ట్రలో ఏ పార్టీకి అధికారాన్ని ఇస్తారు ప్రజలు, అక్కడ ఎవరు మళ్ళీ అధికార పీఠాన్ని ఎక్కబోతున్నారు అనేది 24వ తారీఖు వరకు ఆగితే మనకు తెలుస్తుంది. 24వ తారీఖు రోజు అక్కడ రిజల్ట్స్ ఉన్నాయి. రేపు పోలింగ్ జరగనుండగా 24వ తారీఖు రోజు మనకు రిజల్ట్స్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మహారాష్ట్రలో ఎవరు గెలుస్తారు, అటు జార్ఖండ్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనేది మనకు రేపు ఎన్నికల్లో ఓటర్లు నమోదు చేసే ఓట్లను బట్టి వాళ్ళ భవితవ్యం తేలనుంది. సో ఇది ఈరోజు కీలక అంశము. వాస్తవంగా ఈరోజు ప్రధాన వార్తా పత్రికల్లో కూడా దాదాపు అన్ని మైకులు మోగబోయినాయి అని చెప్పేసి, ఆ తర్వాత ఈసీ ఇంత పెద్ద మొత్తంలో డబ్బు పట్టుకుందని చెప్పేసి, అక్కడ ప్రతి విమర్శలు ఇవన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పడ్డదని చెప్పేసి కూడా దాదాపు అన్ని పత్రికల్లో ఇవే వార్తల్ని ప్రచురించడం జరిగింది. సో ఇది ఈరోజు మహారాష్ట్ర ఎన్నికల గురించి మాట్లాడుకుంటాయి. ఇక మరొక కీలక అంశం ఏంటి అని అంటే, వరంగల్లో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఆయన పర్యటనకు సంబంధించిన వార్తను కూడా ప్రధానంగా హైలైట్ చేయడం జరిగింది. 4000 కోట్లకు సంబంధించి అక్కడ ప్రభుత్వము నిధులు కేటాయించింది. 4000 చిల్లర కోట్లని అక్కడ ఈరోజు వివిధ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. కొన్ని వాటిని శంకుస్థాపన చేయనున్నారని చెప్పేసి కూడా ఈరోజు ప్రధానంగా అన్ని పత్రికలలో ఇదే అంశాన్ని మనము చూస్తున్నాం. దాదాపు భూగర్భ డ్రైనేజీతో పాటు ఇదే విధంగా ఈ మామునూరు ఎయిర్పోర్ట్ భూసేకరణకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా వివిధ కార్యక్రమాలకు సంబంధించిన ప్రధాన వార్తని వీళ్ళు దాదాపు అన్ని పత్రికలలో ఇది హైలైట్ చేయడం జరిగింది. ఏదైతే వరంగల్కు రాష్ట్ర ప్రభుత్వం వరాల జల్లు
వరాల జల్లు కుమ్మరించింది. సో 4,902 కోట్లని అక్కడ రాష్ట్ర ప్రభుత్వము నిధులు కేటాయించింది. 2041కి మాస్టర్ ప్లాన్ అంటూ ఒక తెలంగాణ రాష్ట్రానికి రెండవ రాజధానిగా ఈ వరంగల్ను డెవలప్మెంట్ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పూనుకుంది అని చెప్పొచ్చు. దానికి సంబంధించి ఈరోజు సీఎం రేవంత్ అక్కడ పర్యటించనున్నారు. ఆయన ఏదైతే ఈ వరంగల్ అభివృద్ధికి సంబంధించి నిధులు కేటాయించడం జరిగిందో దానికి సంబంధించిన డ్రైనేజీ వ్యవస్థ 4,170 కోట్లు, అదేవిధంగా కాకతీయ మెగా టెక్స్టైల్కు 161 కోట్లు, అదేవిధంగా మహిళల రుణాలకు సంబంధించిన చెక్కుల పంపిణీ కూడా ఇక్కడి నుంచే ప్రజాపాలన విజయోత్సవ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు వీళ్ళు అధికారంలోకి వచ్చి డిసెంబర్ 7వ తారీఖున ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అదే రోజున ఇక్కడికి ప్రభుత్వం ఏర్పాటయ్యి సంవత్సరం పూర్తి కావస్తుంది కాబట్టి ఈ ఏడాది కార్యక్రమాలు ఈ కాంగ్రెస్ పార్టీ అనేది జరుపుకుంటుంది. అందులో భాగంగా ఇక్కడ వరంగల్లో ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. సో ఇది దాదాపు అన్ని పత్రికల్లో కూడా ప్రధాన వార్తగా ప్రచురించారు. మరొక వైపు ఈ లగచర్ల ఘటనకు సంబంధించి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా ఢిల్లీకి వెళ్ళి ఈ లగచర్ల బాధితులను తీసుకొని అక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏదైతే మణిపూరు ఆ తర్వాత లక్షద్వీప్లో జరుగుతున్న ఈ అరాచకాల కన్నా ఎక్కువగా ఈ లగచర్లలో జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా ఆయన సోదరుడు తిరుపతి రెడ్డి చేస్తున్న అరాచకాలు అన్నీ ఇన్ని కావు. ఈ ఫార్మా కంపెనీ పేరుతోని అక్కడ గిరిజనులని అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాల భూములను గుంజేసుకుంటున్నారు. ఇదేమి అని అడిగితే వాళ్ళపైన దాడులు చేపిస్తున్నారు. అక్కడ పోలీసులు అనేది తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క రేవంత్ మరొక సైన్యంగా తయారైంది అని చెప్పేసి కూడా ఆయన ఢిల్లీ కేంద్రంగా ఆయన ఒక కీలక ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. దీంట్లో ఆయన సీఎం రేవంత్ పైన అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ దీనిపైన స్పందించాలి, అదేవిధంగా మోడీ కూడా ప్రధానమంత్రిగా ఆయన దీనిపైన రియాక్ట్ అవ్వాలి అని చెప్పేసి కూడా కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్ని కూడా దాదాపు మిగతా పత్రికలన్నింటిలో కూడా దాదాపు అన్ని పత్రికల్లో కూడా ఇది హైలైట్ చేయడం జరిగింది. మరొక అంశం ఏంటంటే ఇది లగచర్లలో జరిగిన ఘటనని దీనిని ఖండించాలి. ప్రతి ఒక్కరూ తెలంగాణ వ్యాప్తంగా దీనిపైన స్పందించాలి. ఇది దళితుల పైన ఈ గిరిజనుల పైన పోలీసులు దారుణంగా దాడి చేయడం జరిగింది. వీళ్ళు విచక్షణ కోల్పోయి వీళ్ళపైన దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని చెప్పేసి కూడా బాధిత సంబంధించిన ఎవరైతే ఈ రైతులు ఉన్నారో ఆ రైతులకు సంబంధించిన కుటుంబీకులు అక్కడ ఢిల్లీలో ఈ ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించిన ఘటనలకు సంబంధించిన కొన్ని వీడియోలు కూడా ఈ మాజీ మంత్రి ఎవరైతే కేటీఆర్ ఉన్నాడో ఆయన ప్రదర్శిస్తూ ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ దురాగతాన్ని అడ్డుకునేది ఎవరు అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం జరిగింది. సో ఇది కూడా దాదాపు అన్ని పత్రికల్లో కూడా హైలైట్ చేశాయి. ఇక అదేవిధంగా ఈ మహారాష్ట్ర ఎన్నికల్లో ఏదైతే ఉందో ఆ మహారాష్ట్ర ఎన్నికల్లో భారీగా నగదు మరియు ఈ వివిధ తాయిలాలు అయితే పట్టుబడ్డాయని చెప్పేసి కూడా నిన్న ఈసీ ప్రకటించడం జరిగింది. ఈ 10,082 కోట్లకు సంబంధించిన విలువైన తాయిలాలు అదేవిధంగా డబ్బు కూడా పెద్ద మొత్తంలో ఈ మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికల్లో పట్టుబడింది అని చెప్పేసి కూడా ఈ ఈసీ ప్రకటించడం జరిగింది. సో ఈసీ ప్రకటించిన దాని ప్రకారం చూస్తే ఇక్కడ రాజకీయ ఒత్తిళ్లకు ఈ ప్రజలు ఇదే విధంగా పేదలను ఎంతో ఒత్తిడికి గురి చేసే విధంగా అదేవిధంగా వాళ్ళ ఓట్లను లాక్కునేందుకు వీళ్ళు తాయిలాలు ఇచ్చేందుకు ప్రయత్నించారని చెప్పేసి కూడా ఈసీ ఒప్పుకున్నది. ఇది పట్టుకున్నది దాదాపు కొంత మొత్తమే. దీంట్లో 90 నుంచి 80% వరకు దాదాపు ఓటర్ల వరకు చేరాయని చెప్పేసి కూడా అక్కడ వస్తున్న వార్తల్ని మనకు
తెలుస్తుంది. అయితే ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో ఇక్కడ బీజేపీ అయినా సరే అక్కడ కాంగ్రెస్ అయినా సరే ఏ పార్టీ కూడా ఏమాత్రం తగ్గకుండా పెద్ద మొత్తంలో డబ్బులు ఈ ఖర్చు పెట్టింది. అదేవిధంగా ఈ ఉచిత హామీలు కావచ్చు, అదేవిధంగా ప్రజలకు ఇచ్చిన ఏదైతే ఎన్నికల ప్రకటనలు ఎన్నికల హామీలు ఉన్నాయో అవి అమలు చేసుడు సంగతి దేవుడు ఎరుగు. కానీ ఇక్కడ 2000 ఇస్తే అక్కడ 3000 అని, ఇక్కడ 500 ఇస్తే అక్కడ 1000 రూపాయలని, ఇక్కడ 2 లక్షలు రుణమాఫీ చేస్తే అక్కడ 3 లక్షలు అని చెప్పేసి నోటికొచ్చినంత హామీలు అయితే ఈ రెండు పార్టీల కూటములు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ తెలంగాణలో ఇచ్చిన ఈ 6 గ్యారంటీలు అమలు చేసేందుకే వీళ్ళు అయ్యో మొర్రో అని వీళ్ళు దివాలు తీస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంటే, అక్కడ మాత్రము దీనికి రెట్టింపుగా ఇక్కడ 6 హామీలు అయితే అక్కడ 7, 8 హామీలు, 8 గ్యారంటీలు అని చెప్పేసి ఈ కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు ప్రకటించడం జరిగింది. నిజంగా ఈ పార్టీలను కానీ ప్రభుత్వాలను కానీ ఒక మాట అడగదలుచుకున్నాము. ఉచితాలు పెట్టి దేశాన్ని రాష్ట్రాలని ఏం చేయదలుచుకున్నారు? ఈ ఉచిత హామీలు అనేది జనాలని సోమరిపోతులను చేస్తాయని చెప్పి మీరే కొన్నిసార్లు అన్నప్పుడు మళ్ళీ ఇప్పుడు అదే దారిన మీరెందుకు పోతున్నారు? ఈ ప్రధానమంత్రి మోడీ గారు చాలాసార్లు ఇదే విషయమై మాట్లాడడం జరిగింది. ఉచిత పేరుతో ఈ ప్రజల్ని సోమరిపోతులను చేస్తున్నారు, దేశాన్ని రాష్ట్రాలని దౌర్భాగ్యానికి గురి చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఉచితాలు అనేవి ఇక ముంగిట ఉండవు అనేది స్వయంగా ఆయన చెప్పిన మాటలే మనము చాలాసార్లు విన్నాం, ఆయన నోటి ద్వారా చెప్పిన మాటలే. మరి ఇప్పుడు బీజేపీ పార్టీ ఏం చేసిందయ్యా అంటే, ప్రస్తుతానికి ఈ రెండు రాష్ట్రాల్లో కూడా వాళ్ళు కూడా విచ్చలవిడిగా హామీలు ఇచ్చారు. విచ్చలవిడిగా ఆ స్కీములని ఇవని ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు అధికారంలో ఉంది. అక్కడ ఏం జరుగుతుంది అనేది మహారాష్ట్ర ప్రజలు కానీ కర్ణాటక ప్రజలు కానీ అబ్జర్వ్ చేయట్లేదని మీరు అనుకుంటున్నారా? ఇక్కడ ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ప్రభుత్వాలు నడుస్తున్నాయి. అక్కడ ఏమి హామీలు నెరవేర్చారు? ఏడాది అవుతుంది తెలంగాణలో కావచ్చు, అదేవిధంగా కర్ణాటకలో 1.5 పైన అక్కడ అధికారంలోకి వచ్చింది. అక్కడ ఏం జరుగుతుంది అనేది అంత సోయి లేకుండా ఉన్నారా ఈ రెండు రాష్ట్రాల ప్రజలు? వీళ్ళకు సంబంధాలు లేవనుకుంటున్నారా తెలంగాణ నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ? అక్కడ మీ రాష్ట్రంలో ఎక్కడ ఏ విధంగా ఉంది కాంగ్రెస్ పాలన? మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చారా లేదా అనేది అడగలేదని అనుకుంటున్నారా? ఖచ్చితంగా అడుగుతారు, ఖచ్చితంగా వాళ్ళకి తెలుస్తుంది. ఇక్కడ రుణమాఫీ అనేది ఎంతవరకు సక్సెస్ అయింది అనేది తెలుసుకుంటారు. ఇక్కడ ఉచిత గ్యాస్ సిలిండర్లు అనేవి 500కే సిలిండర్ అనేది ఎంతమందికి ఇస్తున్నారు, ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు, అది నిజమేనా అని కనుక్కుంటారు. ఉచిత బస్సు అనేది సక్సెస్ అయిందా లేదా? అదేవిధంగా ఈ 6 గ్యారంటీలకు సంబంధించి మహిళలకు 2500 ఇస్తున్నారా? డబుల్ బెడ్రూము ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అయినాయా? అవి ప్రారంభమైనయా? రేషన్ కార్డులు అన్నారు, అవి ఇస్తున్నారా? రైతు భరోసా అన్నారు, అవి చేరుతున్నాయా? ఇవన్నీ కూడా తెలుసుకుంటారు. ఇవన్నీ కూడా తెలుసుకొని ఎంతవరకు ఇది కరెక్టు, ఎంతవరకు రాంగ్, నిజంగా తెలంగాణలో వీళ్ళు సక్సెస్ అవుతున్నారు, సో మన రాష్ట్రాన్ని కూడా వీళ్ళు అభివృద్ధి బాటలో నడిపిస్తారని నమ్మాలి అని అంటే మీరు చేయాలి కదా. ఇక్కడ చేయకుండా అక్కడ పోయి దీనికి డబుల్ రెట్టింపు స్థాయిలో మీరు హామీలు ఇస్తే ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ పోతుంది రాష్ట్రాలు? ఎక్కడ పోతుంది దేశాలు? ప్రజల్ని మీరు ఏం తప్పుదోవ పట్టిస్తున్నారు? మాయ మాటలు చెప్పి ఈ పోలింగ్ రోజు ఓట్లు దండుకున్న తర్వాత తెల్లారి మీరు వాళ్ళ వంక చూస్తారా? ఇదే ప్రధాని మోడీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, నడ్డా కావచ్చు, ఇంకా రాజ్నాథ్ కావచ్చు, ఎవరైనా సరే మళ్ళీ మహారాష్ట్రలో వెళ్ళి కనపడతారా? వీళ్ళు అక్కడ ప్రజల బాగోగులను చూస్తారా? అక్కడ ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీ ఏం చేస్తుందని అడుగుతారా? ఒక్క బీజేపీయే కాదండి, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీని కూడా గతంలో ఏదైతే హామీలు ఇచ్చి ఇక్కడ రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, ఇంకా ఎవరైనా సరే ఖర్గే కావచ్చు, ఎవరైనా మా పార్టీని గెలిపించండి, కేసీఆర్ని గద్దె దింపండి అని మాట్లాడి ప్రచారం చేసి 6 గ్యారంటీలు అని చెప్పి మాయ మాటలు దొంగ హామీలు ఇచ్చిన ఈ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎవరన్నా అగ్రనేతలు ఇక్కడికి వచ్చి అడుగుతున్నారండి?
ఎవరైనా ఇక్కడికి వచ్చి ఏం జరుగుతుంది, మీకు ఏం కష్టాలు ఉన్నాయి, మీకు ఆటో వాళ్ళకు 5,000 ఇస్తా అన్నారు, మీకు వస్తున్నాయా? అదేవిధంగా ఈ ఉచిత గ్యారంటీలు మీకు ఎంతవరకు అమలవుతున్నాయి? రేషన్ కార్డులు ఇస్తామన్నాం, వచ్చినాయా? మహిళలకు 2,500 అన్నారు, మీ మహిళలకు ఇక్కడ అందుతున్నాయా? అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు ఎంతమందికి శాంక్షన్ చేశారు, ఏమన్నా ప్రారంభమైనాయా? 500 గ్యాస్ సిలిండర్లు ఎంతమందికి వస్తున్నాయి? 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఎంతమంది లబ్ధిదారులు ఉన్నారు? ఇవన్నీ ఎవరు పట్టించుకోరు. అక్కడ కూడా సేమ్ ఇదే, మహారాష్ట్రలో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, ఇక్కడ మహారాష్ట్రలో, అదేవిధంగా ఈ జార్ఖండ్లో ఉచిత హామీలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో మీ వంక కూడా రారండి. మీ వంక వచ్చి చూసే అంత సీన్ ఉండదు. రేపు మీ దగ్గర మీరు అక్కడ ఆ పార్టీని అధికారంలోకి ఎక్కించినా కానీ ఈ హామీలన్నీ బుట్టదాకలైతే ఎక్కడ కూడా కాగితాలలో కనపడతాయి కానీ అమలులో సాధ్యము కానే కాదు, అస్సలు కాదు. ఇక్కడ తెలంగాణలో మేము అనుభవిస్తున్నాం కదా, మేము చూస్తున్నాం కదా. వాళ్ళు ఎంతవరకు 2 లక్షల ఉద్యోగాలు ఏడాదిలో అన్నారు కదా, కనీసం 10,000 ఉద్యోగాలు కూడా 10,000 ఉద్యోగాలు కూడా వీళ్ళు భర్తీ చేయలేదండి. గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో వచ్చిన నోటిఫికేషన్లకు, అప్పుడు జరిగిన ఎగ్జామినేషన్లకు, అప్పుడు జరిగిన ఈ రిక్రూట్మెంట్ అంతటిని కూడా వీళ్ళు ఒక ఫైనల్ రిజల్ట్స్ లేదంటే అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చి కోర్టు కేసులలో పెండింగ్లో ఉన్న వాటికి అపాయింట్మెంట్స్ ఇచ్చి వీళ్ళ పేరు చెప్పుకుంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అది కానీ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మంత్రులు కానీ మీరు సమాధానం చెప్పాలి. మీ అధికారంలో వచ్చిన డిసెంబర్ 7 తర్వాత ఇప్పటి వరకు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు, ఎన్ని ఎగ్జామ్లు కండక్ట్ చేశారు, వాటికి ఫైనలైజ్ చేసి ఎంతమందికి అపాయింట్మెంట్స్ ఇచ్చారనేది చెప్పండి. మీరు గుండె మీద చేసుకొని చెప్పండి. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన నోటిఫికేషన్లే క్యాలిక్యులేట్ అవుతాయి కానీ ఎవరికో పుట్టిన బిడ్డల్ని మీ బిడ్డలు అనడము అది పద్ధతి కాదు. అది చూడడానికి కూడా చాలా వికారంగా ఉంటుంది. అది మీరు ఏదైతే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని అన్నారో ఇప్పుడు ఎన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చారు అనేది మీరు ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయండి. మీరు ఏడాది ప్రజాపాలన విజయోత్సవాలను జరుపుకుంటున్నారు కదా, ముఖ్యంగా మీరు విజయోత్సవ సభలు జరుపుకునే ముందు మీరు ఎంతమందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారు, ఎంతమందికి ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు, ఎంతమందికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చారు, ఎంతమందికి మహిళలకు 2,500 ఇస్తున్నారు, ఎంతమంది నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తున్నారు, ఎంతమందికి ఈ గ్యాస్ సబ్సిడీ ఇస్తున్నారు, ఎంతమందికి 200 ఉచిత విద్యుత్ ఇస్తున్నారు అనేది సమాధానం చెప్పండి. శ్వేతపత్రం విడుదల చేయండి. మిమ్మల్ని అడిగేటోళ్ళు లేరని ఈ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కుమ్మక్కైందని బీజేపీ అనడం, బీజేపీ కాంగ్రెస్ కుమ్మక్కైందని బీఆర్ఎస్ అనడం, ఈ 2 పార్టీలు 3 పార్టీలు వాళ్ళని వాళ్ళు తిట్టుకోవడం తప్ప ఒక్కడు కూడా ప్రశ్నించే వాడు లేడు, మాట్లాడే తీరిక లేదు. ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా మొత్తం కూడా మీకు వకాలత పుచ్చుకొని కొన్ని బీఆర్ఎస్కు, కొన్ని బీజేపీకి, మరి మిగతావన్నీ కాంగ్రెస్కు వంత పాడుతున్నాయి. అదే సోషల్ మీడియా కావచ్చు, యూట్యూబ్ ఛానల్లో ఏదైతే ఉన్నాయో గతంలో మేము ప్రశ్నించే గొంతుకలమని, గతంలో మేము ప్రజల పక్షాన నిలబడతామని, పేద ప్రజల వాయిస్ వినిపిస్తామని మాట్లాడిన మహానుభావులందరూ ఈరోజు ఎక్కడ కనపడతలేరు. ఎక్కడ పోయారో మీకు తెలుసు. వాళ్ళందరూ కూడా నోళ్లకు తాళాలు వేసుకున్నారు, వాళ్ళ యూట్యూబ్ ఛానళ్ళు బంద్ చేసుకున్నారు. దాదాపు కాంగ్రెస్కు బీఆర్ఎస్కు ఊడిగం చేస్తున్నాయి వీళ్ళంతా. ఈ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి వకాలత పుచ్చుకొని ఆ యూట్యూబ్ ఛానల్ కావచ్చు, ఆ సోషల్ మీడియా కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని ప్రజల గురించి మాట్లాడే నాదిరే లేడండి. అందుకనే మేము ఆరా న్యూస్ తరఫున ఖచ్చితంగా మేము ప్రశ్నించాలనుకుంటున్నాము, ఖచ్చితంగా మేము మాట్లాడాలనుకుంటున్నాము. మేము ఎవరి గురించి కానీ, కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ ఎవరి గురించి కానీ మేము మాట్లాడమండి. ఖచ్చితంగా ఎవడు తప్పు చేసినా, ఇటు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న ఈ బీఆర్ఎస్ కావచ్చు, ఎవరు తప్పు చేసినా వాళ్ళ తాట తీస్తాం. ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం.
ఉంటాం. ప్రజల పక్షాన కొంతమంది అంటున్నారు మేము రాజకీయాలను చేయడానికి వచ్చినాము, మేము కొత్త రాజకీయాలను యువతని మేము రాజకీయాల వైపు నడిపిస్తామంటున్నారు. ఇవన్నీ కూడా డొంక తిరుగుడు మాటలండి. ఎవరైనా ఈ పదాను రాజకీయం చేస్తాం, యువతలను రాజకీయం నడిపిస్తాం, రాజకీయం వైపు నడిపిస్తాం, బీసీలను ఐక్యం చేస్తాం, అదేవిధంగా ఎస్సీ ఎస్టీలను ఐక్యం చేస్తాం, దళితులను మాలను ఐక్యం చేస్తాం, మాదిగలను ఐక్యం చేస్తాం, అదేవిధంగా గిరిజనులను ఐక్యం, ఇవన్నీ కూడా దొంగ మాటలండి. ఈ మాటల్ని మీరు నమ్మవద్దు. మీ పక్షాన మీరు నిలబడి కొట్లాడండి. మీకు ఏది కావాలి? ఇప్పటికీ మరొకసారి చెప్తున్నాము, ఈ ఉచితాలని నమ్మకండి. గతంలో ఈ 6 గ్యారంటీలు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కావచ్చు, అదేవిధంగా దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తాము, తెలంగాణ మేము తీసుకొచ్చినామని చెప్పిన కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని కావచ్చు, ఎవరు కూడా నమ్మవద్దు అని చెప్పేసి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాము. మీ కొట్లాటకు ఏమైనా మీకు ఏదైనా సమస్య వచ్చిందా? విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, ఇంకా ఎవరైనా సరే సామాన్య పేద ప్రజలు కావచ్చు, ఎవరైనా మీరు రోడ్డెక్కి నిలదించండి, మీరు రోడ్డెక్కి ప్రశ్నించండి. నిన్న జరిగిన లగచర్లలో ఏదైతే ఈ బీఆర్ఎస్ కొంతమందిని ఎగదోసి ఈ అధికారులని దాడి చేయండి అని చెప్పేసి వీళ్ళు మాట్లాడము, వాళ్ళు అడ్డికి పావుసేరు అక్కడ నష్టపరిహారం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ అనడము, దీన్ని బీజేపీ పార్టీ దీనిపైన సైలెంట్గా ఉండడము, ఇవన్నీ కాదండి. ప్రతి ఒక్క పేద ప్రజలు, ప్రతి ఒక్క నిరుద్యోగులు, ప్రతి ఒక్క రైతన్నలు, ప్రతి ఒక్కరు కూడా రక్తం సలసల మరుగుతుంది. ఈ కాంగ్రెస్ పైన, బీజేపీ పైన, బీఆర్ఎస్ పైన వీళ్ళు నీచ రాజకీయాలు చేస్తున్నారు. వీళ్ళందరిపైన కూడా మీరు మాట్లాడండి, మీరు ఖచ్చితంగా ప్రశ్నించండి. మీకు మా ఆరా న్యూస్ అండగా ఉంటుంది. మీకు సంబంధించిన వార్తలు కావచ్చు, విశేషాలు కావచ్చు, మీ కష్ట సుఖాలను మాతో పంచుకోండి. ఖచ్చితంగా మా ఆరా న్యూస్ను ఆదరించండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇదేదో మేము పైసల కోసమో, లేదంటే పాపులారిటీ కోసమో, లేదంటే ఫేమస్ కోసమో చేయడం లేదండి. ఖచ్చితంగా పేద ప్రజల పక్షాన నిలబడేందుకు ఏదైతే జర్నలిజం ప్రజాస్వామ్యంలో 4th పిల్లర్గా ఈ జర్నలిజం, ఈ పత్రికా స్వేచ్ఛ ఏదైతే ఉందో, మీడియా స్వేచ్ఛ హరిస్తున్న ఈ ఛానళ్ళు కావచ్చు, ఈ పత్రికలు కావచ్చు, ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, వీళ్ళందరి బండారాన్ని బయట పెట్టేందుకే మేము ఈ యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించుకున్నాము. సో దీనిపైనే మేము ముందుకు వెళ్తాము. ఖచ్చితంగా మీ పత్రికలు, మీ ఛానళ్ళు బంద్ చేసుకోండి. మీ రాజకీయాలు, మీ దొంగచాటు ఈ రాజకీయాలు బంద్ చేయండి. మీకు నెల ఎవడు 5 లక్షలు ఇస్తుండు, ఎవడు నెల ₹1,00,000 ఇస్తున్నాడు, మీ రాజకీయం ఏంది, మీ దొంగచాటు వ్యవహారం ఏంది అంతా కూడా ప్రజలకు తెలుసు. ప్రజలు చూస్తున్నారు. మీరు ఏమైనా కేవలము అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీల పేరు చెప్పుకొని మీరు డబ్బులు దండుకొని పేద ప్రజలను మీరు తప్పుదోవ పట్టిస్తున్నారు. సో ఈరోజు పత్రికల్లో ఉన్న వార్తలు ఎందుకు చదవలేదు అనంటే ఈ అన్నిటి బండారం బయట పెట్టేందుకే మేము పత్రికలు ఈరోజు చదవలేదు. సో దాదాపు అన్ని పత్రికలు కావచ్చు, మీడియా ఛానళ్ళు కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, దాదాపు ఇవే విషయాలని వెల్లడిస్తున్నాయండి. ఇవన్నిటికీ విభిన్నంగా మేము మార్నింగ్ న్యూస్ ఈ జర్నలిస్ట్ కోణం అనేది కూడా మీకు ముందుకు తీసుకురావాలని నిర్ణయించుకున్నాము. ఖచ్చితంగా మేము దానికి అనుగుణంగా ముందుకెళ్తాము. మీరు ఏదైతే మా ఛానల్లో మీకు నచ్చితే, మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకున్నా, మా ఛానల్ను చూడకున్నా, మా వీడియోని లైక్ చేయకున్నా, మీరు మా ఛానల్ను, మా వీడియోను షేర్ చేయకున్నా పర్వాలేదండి. ఖచ్చితంగా మేము చెప్పేది వాస్తవమా కాదా అనేది మీ గుండె మీద చేసుకొని ఆలోచించండి. ఖచ్చితంగా ఈరోజు మీడియా ఛానళ్ళు అనేవి దాదాపు అన్ని పార్టీలకు వకాల్త పుచ్చుకున్నాయి. దాదాపు అందరూ కూడా ఈ మీడియా ఛానళ్ళు అందరూ కూడా సోషల్ మీడియా కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, ఈ పత్రికలు ఛానళ్ళు అందరూ కూడా ఈ ఆమ్యామ్యాలు తీసుకొని, వీళ్ళు ముడుపులు తీసుకొని నెల వాళ్ళకు కొమ్ము కాస్తున్నారు. ఈ ఆరా న్యూస్ అనేది అందుకు విరుద్ధంగా పనిచేస్తుందని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఖచ్చితంగా మేము వచ్చే వార్తలు కావచ్చు, మా ఛానల్లో ఇచ్చే ఇవన్నిటిని కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఖచ్చితంగా ఇలానే ఉంటాయి. ఇకపైన ఖచ్చితంగా రోజు మార్నింగ్ న్యూస్లో
మీ గురించి, ప్రజల సంక్షేమం గురించి, ప్రజల సమస్యలపైన మేము కొట్లాడతాం. మా ఆరా న్యూస్ను మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. మీకు ఏ రకమైన అనుమానము వచ్చినా ఖచ్చితంగా మీరు మా ఛానల్ని అవాయిడ్ చేయొచ్చు. మా ఛానల్ పైన మీరు ఎలాంటి కామెంట్లు చేసినా మేము స్వీకరిస్తాము. నెగిటివ్గా మాట్లాడితే ఖచ్చితంగా మీరు నెగిటివ్ మాట్లాడుతున్నారు, ఈ పార్టీకి తప్పుగా మాట్లాడుతున్నారు, ఈ పార్టీకి మీరు సపోర్ట్ చేస్తున్నారని చెప్పండి. ఖచ్చితంగా మేము దానికి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాం. వాటి మీద కూడా వివరిస్తూ మేము ఒక వీడియోని ఖచ్చితంగా మేము రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మార్నింగ్ న్యూస్లో భాగంగా ఈ విశ్లేషణ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీరు కమెంట్ చేయండి, నచ్చకపోతే కూడా మీరు అబద్ధాలు చెప్తున్నారని కూడా నెగిటివ్ కమెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియోని అయితే ఎక్కువ మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.